నమస్తే. నిన్న రజతోత్సవం సక్సెస్‌ఫుల్‌గా జరిగింది అని చెప్పుకోవచ్చు వరంగల్‌లో. అయితే దీనికి సంబంధించి చాలా వరకు విమర్శలొస్తున్నాయి. ఎందుకంటే అక్కడ రైతుల పొలాలను తీసుకొని మొత్తం దాన్ని చదును చేయడం వల్ల 100,00,00,000 ఖర్చు పెట్టి ఈ రజతోత్సవాలు అవసరమా? ఒక పక్క పహల్గామ్ అటాక్స్ ఇంకా దాని గురించి ఎవరు మర్చిపోలేదు. అప్పుడే ఇప్పుడు ఈ రజతోత్సవం అవసరమా అని చెప్పేసి కూడా ఇలాంటి రకరకాలుగా విమర్శలొస్తున్నాయి కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ మీద. అయితే ప్రస్తుతం దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి రాజకీయ విశ్లేషకులు, అలాగే సినీ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మీరు చెప్పండి, వరంగల్లో ఈ రజతోత్సవాల సందర్భంగా అక్కడ పెద్ద సభనే ఏర్పాటు చేశారు బీఆర్ఎస్. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ మీద కానీ కేసీఆర్ మీద కానీ చాలా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఇది అవసరమా? కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మా కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు అవసరమా, ఏది ఎప్పుడు అవసరం, ఏది రజతోత్సవం డేట్ మారదు కదా. రజతోత్సవం పుట్టినరోజు అంటే ఒక రోజు, ఆ రోజు మారదు కదా. అది రజతోత్సవం ప్రజలు ముందు వెళ్ళాలి, మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది అవసరం అంటే ఎప్పుడు ఏది అవసరం కాదు. మొన్న కాంగ్రెస్ అసలు రాఘవేంద్ర రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవసరమా? ఢిల్లీలో కూర్చుని వాళ్ళు నడుపుతున్నారు, అక్కడ నుంచి ఫోన్లో నడపచ్చు. ఈయన ఎందుకు ఇక్కడ సీట్లో అవసరమా అని అడగటం, అవసరమా అని అడగటం వల్ల అన్నీ అడగచ్చు. కనుక ఏది కాదు. ఇప్పుడు రైతోత్సవం ఎందుకు చేశారు, జరిగింది రైతు, ఇది ప్రజలు ఎదురు చూస్తున్నారు. నీరు గారిపోయారు ప్రజలు. ఈ కాంగ్రెస్ యొక్క పాలన వల్ల నీరు గారిపోయి నిరాశ నిస్పృహతో వెళ్ళిపోయారు. మనం తెలంగాణ గతంలో కేసీఆర్ గారి పీరియడ్లో తెలంగాణ వాసి అని చెప్పుకుంటానికి గర్వంగా ఉండేది. దేశమంతా తెలంగాణ ఎమర్జింగ్ కంట్రీ, ఎమర్జింగ్ స్టేట్ అని ఘనంగా చూసింది. అలాంటి తెలంగాణ ఇవాళ బ్రాండ్ ఇమేజ్ పోయింది. ఏమి తెలంగాణ ఎక్కడ అంటే సోనియా గాంధీ కాళ్ళ దగ్గర, రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర పడుంటే ముఖ్యమంత్రులు ఉంటారు, మన నలుగురు ఉంటారు, అందులో ఒకడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నట్టు దిగజారిపోయింది. తెలంగాణని పట్టించుకునే పరిస్థితి లేదు. తెలంగాణ ఇగ్నోర్ అయిపోతుంది. ఒకప్పుడు తెలంగాణని దేశమంతా పట్టించుకుంది. కేసీఆర్ గారి పీరియడ్లో తెలంగాణ అంటే దేశమంతా ఎదురు చూసింది, కళ్ళు పెద్ద చేస్తుంది. ఏమిటి ఏ రాష్ట్రం తెలంగాణ ఏంటి, ఏమిటి ఎమర్జీ కానీ ఎంత ఎదుగుతుందని. అలాంటిది తప్పని దిగజారి ప్రజలు నిరాశ నిస్పృహలో ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. సో భరోసా ఇవ్వటానికి, ప్రజలకు భరోసా ఇవ్వటానికి ఏమి అవ్వలేదు. వాళ్ళ పతనం వాళ్ళే కోరుకుంటున్న జరుగుతుంది. మనం సమయం వస్తుంది, సమయం వచ్చినప్పుడు మీరేమి నిరాశ నిస్పృహలకు లోను కావక్కర్లేదు, ధైర్యంగా ఉండండి. ఏమి వాళ్ళు ఎన్ని దౌర్భాగ్యాలు చేసినా తెలంగాణని నాశనం చేసి తెలంగాణని బ్రష్ పట్టించే ఇది వాళ్ళ వల్ల కాదు. తెలంగాణ చెప్పాలి కదా. ఇప్పుడు ప్రజలేంటి, తెలంగాణ ఏమైపోతుంది, తెలంగాణ ఇమేజ్ పోతుంది. నేను తెలంగాణ వాసిని చెప్పుకుని సగర్వంగా చెప్పుకున్నా మొన్నటి దాకా, ఇప్పుడు ఆ చెప్పుకునే అవకాశం లేకుండా పోతుంది. పరిస్థితి ఇలా దిగజారిపోతుంది. అది దానికి భరోసా ఇవ్వాలి, ఇచ్చారు. అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ, ఇటు పొంగులేటి కానీ ఏమంటున్నారంటే, అంటే ఆయన హయాంలో ఏం జరిగినాయి, ఏం అభివృద్ధి చేసిండ్రు అవి చెప్పుకోవాలా కానీ మేము అది చేసినాం అంటే కాంగ్రెస్ ఏం చెయ్యట్లేదు అని చెప్పడం ఎందుకు? ఆయన ఏం చేశారో ప్రజలకు తెలుసు. ప్రజలకు తెలిసే సిటీలో ఒక్క సీట్ ఇవ్వాల. రూరల్లో ఏదో ఒక చిన్న కార్లు ఏదో పెద్ద వాళ్ళకి అసలు జనాలు నిరాజనాలు బట్టి 98 సీట్లు 100 సీట్లు ఇచ్చాడు. వాడు అసలు 62 సీట్లు ఇస్తే 52 సీట్లు ఓడించారు. ప్రజలకు తెలుసు. ఎక్కడో చిన్న క్యాల్కులేషన్లో దెబ్బతింది, మీరు ఇస్తారు. వాళ్ళ ప్రజలకి ఇవాళ హైదరాబాదు సిటీ ఏంటి, రజనీకాంత్ అంటాడు వచ్చి కూడా నేను హైదరాబాద్ సిటీలో ఉన్న ఫారెన్లో ఉన్నానా అన్నాడు ఆయన పీరియడ్లోనే వచ్చి, కేసీఆర్ గారి పీరియడ్లో. సో ప్రజలకు తెలుసు. అందుకని ప్రజలకు తెలిసి ఏం చేశారు, ఏం చేయలేదు. ఇవాళ చూస్తున్నాం కదా, బస్ ప్లాట్ఫామ్లు కానీ ఇవన్నీ ఎంత నీట్గా ఉండేది, ఇవాళ ఎలా ఉన్నాయి చూస్తున్నాం కదా. వీళ్ళ పాలన ప్రజలకు తెలుసు. ప్రజలకు ఏం చేశారు, కేసీఆర్ ఏం చేశాడు, తెలుసు తెలుసు. మీరు అది చేస్తాం ఇది చేస్తామని వచ్చారు కనుక మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మేము 6 హామీలు అన్నారు, ఎక్కడా ఈ అబద్ధాలు ఎక్కడా? మీరు ఇప్పుడు నిరంతరం డబ్బు మూటల కోసమని ఎవరిని టార్గెట్ చేద్దాం,
ఏ బిల్డర్స్ని టార్గెట్ చేద్దాం, ఏ వ్యాపారస్తులు టార్గెట్ చేద్దాం, ఏ కన్స్ట్రక్షన్ గ్రూప్ని టార్గెట్ చేద్దాం, వాళ్ళ దగ్గర నుంచి మూటలు తీసుకుంటాం, ఆ మూటల్ని ఢిల్లీ అధిష్టానానికి పంపించడం, ఈ కార్యక్రమాల్లో ఉన్నారు తప్పితే ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ? అన్నీ రుణమాఫీ 43 లక్షల కోట్లు ఉంటే ఏదో 12 లక్షల కోట్లు చేసి మేము రుణమాఫీ చేసామంటారు. కొత్త బస్సులు కొట్టామంటారు, లేదు. అన్నీ అబద్ధాలు ఆడేస్తూ ఇస్తామన్నారు, చేయకుండా అబద్ధాలు, అది నిలదీస్తాను. మీరు చెప్పండి అని. అది ప్రతిపక్ష పార్టీ యొక్క రైట్. అది మేమేం చేసామో ప్రజలకు మేము చెప్పాల్సిన సమయంలో చెప్పాము, ఇంకా అవసరమైనప్పుడు చెప్తారు కదా. ఇప్పుడు రైతోత్సవంలో మేము ప్రశ్నించాల్సింది ఈ ప్రభుత్వాన్ని, పాలకపక్షం చేస్తున్న దుర్మార్గాల్ని, పాలకపక్షం ఆడుతున్న అబద్ధాల ఆరబోతని నిలదీసి నిగ్గు తేల్చి ప్రశ్నించాల్సిన పని చేస్తాం. అంటే వాళ్ళకి కారిపోతాను ఈ జనాలను చూసి, ప్రసంగాన్ని చూసి, ప్రజల్లో వచ్చే స్పందన చూసి వాళ్ళకి తడిసిపోతున్నాయి బాటలు. అంటే కాంగ్రెస్ని మాత్రమే విమర్శిస్తున్నారు కేసీఆర్. ఒక పక్క కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది. బీజేపీని పడగొట్టాలి అని చెప్పేసి దేశమంతా తిరిగిన దేశకి నేత ఇప్పుడు ఓన్లీ కాంగ్రెస్నే ఎందుకు టార్గెట్ చేసిండ్రు? లోకల్ అమ్మా, ఇప్పుడు రీజనల్ తను ఫస్ట్ ఎంటగలిచి రచ్చగలరు. ఇప్పుడు ఆ టైం ఎలక్షన్స్ దేశమంతా నేషనల్ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్ తిరిగాడు ఆయన. ఇవాళ నేషనల్ ఎలక్షన్తో 4 ఏళ్ళ తర్వాత కానీ లేదు కదా. ఇప్పుడు స్టేట్లో తను కాపాడుకోవాలి, స్టేట్లో పార్టీని కాపాడాలి, క్యాడర్ని కాపాడుకోవాలి, వాళ్ళకి ఒక ఊపుని, ఒక ధైర్యాన్ని, ఒక స్పిరిట్ని అందించాలి. అది స్టేట్లో కనుక స్టేట్లో ఎవరు దుర్మార్గులు? ఈ స్టేట్ని పరిపాలిస్తున్న దుర్మార్గం కాంగ్రెస్. బీజేపీ అధికారులు లేదు కదా మాట్లాడటానికి. బీజేపీ మాట్లాడడానికి ఏం మాట్లాడుతూ వాళ్ళు ఏమో అధికారంలో ఉంటే మాట్లాడచ్చు. వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇక్కడ కాదు కదా. ఇక్కడ అధికారంలో వీళ్ళు, ఇక్కడ తెలంగాణ ప్రజలకు ద్రోహం జరుగుతున్నది ఈ కాంగ్రెస్ వల్ల, తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ వల్ల, తెలంగాణ ప్రజలు మోసపోతున్నది ఈ కాంగ్రెస్ వల్ల. కనుక కాంగ్రెస్ మాట్లాడతాడు. అంటే ఇప్పటి వరకు HCU గొడవలు జరిగాయి, ఇంకా చాలా విషయాల్లో గొడవలు జరిగాయి. ఇటు ఒక పక్క గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి చాలామంది విద్యార్థులు రోడ్ల పైనకు వచ్చారు. ఒక పక్క కానిస్టేబుల్లకు అంటే వాళ్ళు కానిస్టేబుల్స్ రోడ్లపైకి వచ్చారు. అప్పుడు ఎప్పుడు మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటి నుంచి వెళ్ళి వేరే లెక్క ఏమైనా ఉంటుందా అని చెప్పేసి ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఎప్పుడు కూడా 1 year అయింది. ఇప్పుడు ఎప్పుడు మాట్లాడారంటే వాళ్ళు గెలిచి 2వ రోజు నుంచి మాట్లాడితే బుద్ధిహీనత, అది రాజకీయ విద్యత కాదు. కేసీఆర్ ఒక విద్యత ఉన్నవాడు. విషయం 1 year 1.5 year అయిపోయింది. 1.5 year ఏం చేస్తారో ఏంటి చూసాం, చూడాలి కదా. వాళ్ళు నిజంగా వాళ్ళు ప్రామిస్ నెరవేరిస్తే మనం మాట్లాడటానికి ఏముంది? కనుక 1 year టైం ఇవ్వాలిగా. గెలవగానే 2వ రోజు చేయమని వాళ్ళు అన్నారు. మేము 4 రోజుల్లో చేస్తాం కానీ అబద్ధాలు ఆడారనుకో, వాళ్ళు అబద్ధాలు ఆడారు కానీ 4 రోజులు చేయలేదు అని మామూలుగా అడుగుతాం. కానీ ఇప్పుడు నిలదీయాల్సిన అవసరం ఇప్పుడు. కొంతమంది జర్నలిస్టులు ఏమన్నారంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2014లో కానీ తర్వాత 2019లో కానీ వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ హయాంలో ఉన్న పెన్షన్ని అంటే 500 సమయంతో ఉండే దాన్ని 2000కి ఎప్పుడు చేంజ్ చేశారు? 2-3 సంవత్సరాల తర్వాత చేంజ్ చేశారు. ప్రభుత్వంలోకి రాగానే వెంటనే చేంజ్ చేయలేదు కదా, వెంటనే ఇవ్వలేదు కదా అని చెప్పేసి అంటున్నారు. వెంటనే చేస్తామన్నప్పుడు కేసీఆర్ అన్నాడా? లేదు. పెంచుతామన్నారు కానీ వెంటనే చేస్తా. వీళ్ళదాకా 9వ తారీఖు సంతకం పెట్టిన రోజే ఇస్తాము, 4 రోజుల్లో ఇస్తామని గాలి కబుర్లు చెప్పలేదు కదా. మిమ్మల్ని ఎందుకు అడుగుతుందంటే మీరు గాలి కబుర్లు మాట్లాడారు కాబట్టి చేస్తాను అన్నాడు. టైం చూసుకుని అన్నీ చూసుకొని చేశాడు. మీలాగా గాలి మాటలు మాట్లాడితే ఆ రోజు ఆయన 15 రోజులు చేస్తాను. మీరు మాట్లాడిన మాటలు 9 బర్త్డే నాడు ఫస్ట్ ఫైల్ సంతకం అయితే అని, పిచ్చిపోకుళ్ళని రుణమాఫీ అని మీరేగా వాగింది. మేము చేస్తామని ఉంటే ఎవరు అడగరు. మీరు చేస్తాము, 1 నెలలో చేస్తాము, 2 నెలల్లో చేస్తాం, 3 నెలల్లో చేస్తాం, డామ్ డూమ్ అని సంవత్సరం అయింది కనుక అడుగుతారు. ఓకే. అంటే నిన్న హైలైట్స్ ఏం సార్? అంటే చాలా మాట్లాడారు. ఇటు దాడి అంటే ఉగ్రదాడి జరిగింది మన దేశంలో, దాని గురించి మాట్లాడారు. అండ్ ఇటు మన అభివృద్ధి గురించి మాట్లాడారు. మళ్ళీ నేను వస్తున్నా, పోరాడబోతున్నా మీ తరపున అని చెప్పేసి అంటున్నారు. అంటే మీకు నచ్చినది ఏంటి సార్? అంటే కేసీఆర్ ఒక మీడియా ముందుకు వచ్చిందంటే అంటే అందరికీ అంటే రాష్ట్రమే కాదు 2 తెలుగు రాష్ట్రాలు చూస్తాయి. నేను చూసేది ఏంటమ్మా, ఈ ప్రజలు పొరపాటున ఫీల్ అవుతున్నారు. ఇవాళ తప్పు చేసాం, సింహాన్ని ఇంట్లో కూర్చోబెట్టి చిట్టెలుగులకు అధికారం ఇచ్చాము, ప్రజలు ఫీల్ అవుతున్నారు. ఆ సింహం రావాలి, గర్జించాలి, ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఆయన
వీళ్ళ ఈ చిల్లర వేషాలని చూడటానికి అని ఆయన ఫీల్ అవుతుంది. వాస్తవమే. ఇక్కడ వీళ్ళు గాలివాగుడు చిల్లరవాగుడు తప్పితే ఇంకోట్లేదు కదా. ఆ సునకానం వచ్చి ఆయన రావాలి, అసెంబ్లీకి వస్తే ఆయన అవమానించాలి, బలాన్ని చూపించి అవమానించాలి అనే సునకానం తప్పితే వాళ్ళు ఇంకోట్లేదు. సో అలాంటి పరిస్థితిని అవకాశం ఇవ్వకుండా ఆయన ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు కరెక్ట్గా సంవత్సరంన్నర అయింది. ప్రజల్లో వీళ్ళు ఎంత దద్దమ్మలు అని తెలిసిపోయింది. ప్రజల్లో ఈ కాంగ్రెస్ పాలన ఎంత దౌర్భాగ్య పరిపాలన, ఎంత దద్దమ్మ పరిపాలన, ఎంత అబద్ధాల ఆరబోత పరిపాలన, ఇది దాచుకో అన్న పద్ధతిలో తప్పితే ఎక్కడ ఒక పద్ధతి లేని ప్రభుత్వాన్ని ప్రజలలోకి వచ్చేసింది. ఇప్పుడు ఆయన ప్రజల్లోకి వచ్చింది కనుక ఆయన నిలబడాలి, ప్రజల తరఫున ప్రజలకు అండగా నిలబడుతున్నాడు. అదే మాట్లాడాడు ఆయన. ఒక నేషనల్ లీడర్గా ఆయనకు ఇమేజ్ ఉంది కనుక నేషనల్ ఇష్యూ గురించి కూడా మాట్లాడాడు. అదే సార్ ఇప్పుడు ఇది వినండి. తెలంగాణ పెట్టాను అనుకుంటే రేవంత్ రెడ్డి పేరు తీసి చూడమంటాం. నేను కేసీఆర్ సూటిగా సవాలు చూస్తున్నా. ఆ సన్యాసికి నా కళ్ళలో చూడడానికి భయం, నా పేరు తీయడానికి వణుకు. ఆ సన్యాసి నా పేరు తీయమని అడుగుతున్నా నేను, అంతే. మరి ఏడుంటే ఎందుకు తీసుకున్నాడు? కాంగ్రెస్ లేదన్నా ఇప్పుడు ఎందుకు పేరు తీసే ధైర్యం ఉన్నదే కేసీఆర్ కు? అంటే నిజంగానే కేసీఆర్ కి ధైర్యం లేదు అని అంటారా? ఇది ఎవరో సీఎం మాట్లాడే భాషేనమ్మా. ఆయనకి అసలు ఏమన్నా ఒక సీఎం ఒక సీఎం స్థాయిలో సన్నాసి, ఆయన వయసు ఎంత, ఆయన అనుభవం ఎంత, నువ్వెంత ఆయన ముందు ఏదో తంతే గార్లు బుట్లో పడుతూ సోనియా గాంధీ కాళ్ళు పిసికి, రాహుల్ గాంధీ కాళ్ళు పిసికి సీఎం అయిపోయి ఆయన రాజకీయంగా మాట్లాడు. సన్నాసి నా నువ్వేంటి? ఆఫ్టర్ ఆల్ ఎవరు కాళ్ళు పట్టుకుంటే సీఎం అయ్యావు? అంతే తప్పితే నువ్వేదో పెద్ద అసలు రాష్ట్ర సాధనకి నీకు సంబంధం ఏముంది? కాంగ్రెస్కి ఏం సంబంధం ఉంది? ఈడ్చి పని అంతమంది సరిపోయేదాకా కారణం కాంగ్రెస్ కదా. డిలే చేసి ఆఖరి రోజులు ఎందుకు ఇచ్చింది? తప్పక కేసీఆర్ 45 ఎంపీలని తీసుకెళ్ళి ఢిల్లీలో 40 ఇతర రాష్ట్ర ఎంపీలు నిలబెడితే తప్పక తల వంచింది. మేము ఇచ్చేది భాష చూడండి, ఒక వీధి రౌడీ భాష, ఒక చిల్లర రౌడీ భాష. సీఎం భాష అనేది ఒక సీఎం ఇట్లా మాట్లాడటం నేను నా జీవితంలో చూడలేదు. ఎంతోమంది సీఎంతో, మా ఇంట్లో చాలామంది సీఎంలతో దగ్గర పరిచయాలు ఉన్నాయి, మామూలు పరిచయాలు ఉన్నాయి. మా నాన్నగారి మాతోటి సినిమాలు పార్ట్నర్షిప్గా చేసిన భూమి గారు పిక్చర్స్ కరుణానిధి గారితో పార్ట్నర్స్గా తీసాం. భవనం వెంకటరారెడ్డి మా సొంత సినిమాలో పార్ట్నర్. ఇట్లా అలాంటి బంధాలు ఉన్నాయి. ఎంతోమందిని చూసాం. ఇలాంటి అన్కల్చర్డ్ లాంగ్వేజ్ ఒక సీఎం స్థాయిలో నేను ఇంతవరకు చూడాలి. ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడారు. కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడారు? ఎన్నికలప్పుడు మాట్లాడారు. ఎన్నికలు అయినాక యాజ్ అ సీఎం ఎప్పుడైనా భాష మాట్లాడాడు ఆయన? ఎప్పుడు మాట్లాడు? ఎన్నికల్లో అప్పుడు మాట్లాడతారు. ఈ మనిషి ఏం మనిషి? అసలు కల్చర్ లేదు, భాష లేదు, వీధి రౌడీ భాష, చిల్లర భాష, నోరు తెరిస్తే కంపు, పెట్ట, డ్రైనేజ్ భాష. ఇలాంటి మనుషులు రాష్ట్రం యొక్క పరువు ఏ రాష్ట్రానికి సీఎం కూడా ఇలా మాట్లాడు. మిగతా రాష్ట్రాల్లో ఉన్నారు, అపోజిషన్లో ఉన్నారు, లేకపోతే బీహార్లో ఉన్నారు, వెస్ట్ బెంగాల్లో ఉన్నారు. మమతా బెనర్జీ కమ్యూనిస్టులు తిట్టుకుంటారు. ఇలా కాదే, ఇలా ఈ చిల్లర భాష. ఇది ఎక్కడ మనిషి? చిచ్చిచ్చి ఈ మాటలు గురించి అసలు మనం అంటే ఈ భాష మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది అనుకోవచ్చు. ఎక్కడా లేదమ్మా. తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఉండింది. ఈ ప్రజలు బుద్ధి చెప్పారు, ఇక్కడ బుద్ధి చెప్తారు. ఈ భాష ఎన్నికలప్పుడు మాట్లాడతారమ్మా ఎవరైనా. ఎన్నికలప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికలప్పుడు కొంచెం పరుష పదజాలం వాడతారు. ఎన్నికలు అయిపోయినాక ఒక స్థాయి, ఒక సీఎం, ఒక మినిస్టర్ అన్నాక ఆ స్థాయిలో ప్రజలకి ఆ సిగ్నల్స్ ఆ స్థాయిలో ఉండాలి. ఈ వీధి రౌడీలాగా మాట్లాడితే ఎట్టమ్మా అది? అంటే ఇప్పుడు ఈ పేరెత్తడానికి వణుకట. ఎందుకు వణుకు? నువ్వేందు పెద్ద లాడు లంగొట్టవా నువ్వు? ఆఫ్టర్ ఆల్ ఎంతోమంది సీఎంలు, నువ్వు ఒక సీఎం అంతే. కాంగ్రెస్ అధిష్టానం కాళ్ళ దగ్గర కూర్చున్నాడు ఒక్కొక్కడు అవుతూ ఉంటారు చాలామంది. అందుట్లో నువ్వు ఒకటి ఎంత పెద్ద, నువ్వేది పెద్ద రాజశేఖర రెడ్డివా నువ్వు, లేదా చెన్నారెడ్డివా, లేకపోతే వెంకటరావుగా కాంగ్రెస్ తరఫు? ఎవరు నువ్వు? నిన్న జరిగిన వరంగల్ సభ ద్వారా కేసీఆర్ ఏం మెసేజ్ ఇచ్చారు సార్ తెలంగాణకి? నేను ఉంటాను, ఈ మోసపూరిత ప్రభుత్వాన్ని, అబద్ధాల ప్రభుత్వాన్ని నిలదీస్తాను, నీకు తెలుస్తాను, మీ తరపున నేను పోరాడతాను, మీకోసం ఉంటాను, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ కాపాడుకుందాం అని భరోసా ఇచ్చారు. అదే ఈ అక్కసు. ఈ తిట్లు ఎందుకంటే ఆయన అనడానికి సమాధానం చెప్పుకోలేక
సన్నాసి గాడిద గుడ్డు గంగడ బాస ఈయన భాష అంతే ఎన్నికలు పేగులు తీసి మెడలో వేసుకుంటా బట్టలు ఉడదీస్తా ఏం ఒక కల్చర్ లేదు ఏం లేదు ఈ కర్మ తెలంగాణ కర్మ అనుకోవాలా బాధపడాలి అర్థం కావట్లా ఇలాంటి ఒక అన్కల్చర్డ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడే ఒక వీధి రౌడీ భాష మాట్లాడే వ్యక్తి సీఎం పదవిలో కూర్చుంటాం కనకవ సింహాసనం సురకం కూర్చున్నట్టు తప్పిపోయాడు కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ.